హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రిపుల్ టీ టేస్ట్ ట్రావెల్ అండ్ ట్రెడిషన్. ఈరోజు ఈ వీడియోలో సాయిబాబా పూజ గురించి చూద్దాము. ఇంట్లో నేనైతే ఎవ్రీ వీక్ థర్స్డే ఇలా అయితే చేసుకుంటూ ఉంటాను. సాయిబాబాకి చిన్న డ్రెస్ అయితే స్టిచ్ చేసుకున్నాను ఇంట్లోనే. ఇలా ఒక బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా కొత్తది, నేనైతే వాడుకున్నా ఉన్నది ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను. దాన్ని ఇలా ఒక వీ షేప్ లాగా కట్ చేసుకొని సైడ్స్ కూడా అలా స్టిచ్చింగ్ ఏం లేకుండా గ్లూ గన్ ఉంటుంది కదా దాంతో ఫోల్డ్ చేసేసాను. అండ్ బాబా కిరీటం కూడా చాలా ఈజీనే ఇలా అయితే చేసేసుకున్నా. అలా ఇంట్లో సమ్ బీడ్స్ ఉంటే దాన్ని అయితే స్టిక్ చేసేసి పెట్టుకుంటే డెకరేషన్గా మనకి పైన కిరీటం కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే ఇలా చేసేసుకున్నాను. మనకి స్టిచ్చింగ్ కూడా అవసరం లేకుండా గ్లూ గన్తోనే నేను అలా స్టిక్ చేసేసాను. అండ్ దీనికి మనకి సైడ్స్ ఏమైనా లేస్ బ్లౌజ్కి అదే కొంటాం కదా, ఏమైనా లేస్ అవి ఉన్నా కూడా బార్డర్స్ లాగా అలా పెట్టేసుకుంటే ఇంకా చాలా నీట్గా చాలా బాగుంటుంది బాబాకి అది. అండ్ డిఫరెంట్ కలర్స్లో మనం ఇలా చేసేసుకోవచ్చు. నేనైతే అలా పెట్టేసుకొని వెనకాల కొద్దిగా పిన్స్ అయితే పెట్టేసుకున్నాను. చాలా ఈజీగా ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చండి బాబాకి డ్రెస్ డిఫరెంట్ కలర్స్తో అండ్ డిఫరెంట్ లేస్తో అలా. పైన బుక్ కవర్ ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకొని కొద్దిగా స్టిఫ్ ఉంటుంది కాబట్టి అది రౌండ్గా బాబాకి ఎంత సైజ్ సరిపోతుందో హెడ్కి అలా ఫోల్డ్ చేసేసుకొని అలా అయితే కిరీటం చేసేసుకున్నా. మన దగ్గర ఏమైనా బీట్స్ ఉంటే ఇంకా డిఫరెంట్ అవితో అలా చేసేసుకోవచ్చు. అండ్ ఈ వైట్ పూసలు ఈ దండ అయితే నాకు ఈ శారీ కోసం ఒకసారి బీట్స్ కొని ఉంటే ఇది మా బాబు ఒకసారి చిన్నప్పుడు అలా వాటికి హోల్స్ ఉంటుంది కదా వాటికి అలా దారంతో అలా ఎక్కిచ్చేసుకొని మళ్ళీ దేవుడికి పెట్టు అలా అని చెప్పాడు. అది చూసి ఇంకా ఆశ్చర్యం వేసింది నాకు. దాన్ని ఇంకా 3 డేస్ పెట్టుకొని చిన్నవి పెద్దవి దండలన్నీ అలా చేసేసాడు. కొన్ని అయితే ఒక 3-4 నేను గుర్తుగా అలాగే పెట్టేసుకున్నాను, దేనికి వాడకుండా. ఇలా ఏమైనా పూజ చేసినప్పుడు అలా బాబాకి అలా చిన్న ఏమైనా విగ్రహాలకి అలా పెట్టుకుంటూ ఉంటాను దానికి గుర్తుగా చాలా ఇయర్స్ నుంచి. ఇలా ఇది విగ్రహం కొని కూడా 4-5 ఇయర్స్ ఎంత అవుతుందండి. చాలా బాగుంది వైట్గానే. నేనైతే చేతులకి కాళ్ళకి అక్కడ ముఖం పైన పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటాను. విగ్రహాలు ఏదైనా సరే నాకు అలంకరణ కోసం అయితే అస్సలు ఇష్టం ఉండదండి. కొంచెం విగ్రహం ఉంటే ఇంకా దానికి పసుపు కుంకుమ పెట్టి ఏదైనా పువ్వులు పెడితేనే నాకు ఇష్టము ఇంట్లో. అయితే సాయిబాబా గురించి మీకు ఒకటి చెప్తాను. చాలా ఇయర్స్ నుంచి అలా సాయిబాబా గుడికి థర్స్డే వెళ్తే మార్నింగ్ వీలైతే మార్నింగ్ లేదా ఈవినింగ్ వీలైతే అలా వెళ్ళడం రావడం ఇలా అయితే ఉన్నింది. బట్ పారాయణం అయితే ఎప్పుడు చేయలే చాలా ఇయర్స్. బట్ నార్మల్గా అలా వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం. బట్ ఒకసారి అయితే సాయిబాబా పారాయణం చేశాను. ఇంకా అప్పటి నుంచి చాలా డీప్గా కనెక్ట్ అయిపోయానండి సాయిబాబాతో. ఇంకా అప్పటి నుంచి సాయిబాబా రోజు ఈవినింగ్ నైట్ పడుకునే ముందుగా పారాయణం పెట్టుకొని విని పడుకోవడం. ఎప్పుడు గుడికి వెళ్ళినా ఇంకా సాయిబాబాకి ప్రసాదం అవి చేసుకొని వెళ్ళేవాళ్ళం. పారాయణం చేశాక ఇంకా అసలు ఒకటే అనిపించింది, సాయిబాబా ఉన్న ఆ కాలంలో పుట్టుంటే బాగుండు కదా, సాయిబాబాతో మాట్లాడుండొచ్చు, సాయిబాబాకి అన్ని ప్రసాదాలు అన్నీ చేసుకెళ్ళి పెట్టుండొచ్చు కదా, అలా అయితే అనిపించింది. ఇంకా అప్పటి నుంచి నాకు గుడికి వెళ్ళినా కానీ నాకు ఎంత బయట ఫ్రూట్స్ పూలు మాల అవన్నీ తీసుకెళ్ళినా ఇంకా ఏదో అసలు అంత తృప్తిగా అనిపించదు. ఇంట్లోనే కొద్దిగా ప్రసాదమైన ఏదైనా 1-2 రకాలు చేసుకొని వెళ్ళి బాబాకి పెట్టి గుడిలో ఇంకా
అన్నీ పూజారి ఉంటారు కదా, అంతా హారతి ఇచ్చి అంతా చేశాక మళ్ళీ బయట భక్తులకి అందరికీ పంచేసి వచ్చేవాళ్ళము. ఇలానే వీలైనన్ని సార్లు అయితే బాబా గుడికి వెళ్ళినప్పుడల్లా అలా ఏదో ఒకటి చేసుకెళ్తూ ఉంటాం. అప్పటి నుంచి ఇంకా పారాయణం చేసిన దగ్గర నుంచి అలా బాగా డీప్గా అయిపోయిందండి. ఎప్పుడు ఇంకా బాబా గుడికి వెళ్ళినా ఇంకా వచ్చేస్తున్నా ఇంకా ఏదో మన సొంత బాబా అలా నాన్నని అలా వదిలేసి వచ్చేస్తున్నట్టులాగా ఫీలింగ్ ఉంటుంది. ఒకసారి పారాయణం అంటే చేసి చూడండి, బాబాని నమ్మి మనకి మంచి పాజిటివ్ అంటే బాబా సాయి నాయన అలా నేను ఉన్నానమ్మా అన్నట్టులాగా మనకి ఫీలింగ్ కలుగుతుంది. అప్పటి నుంచి మనము అసలు ఎప్పుడు పూజ చేసుకోవాలనిపిస్తుంటుంది. బాబాకి ఈ ప్రసాదం చేసి పెడదామా, అది చేసి పెడదామా అన్నట్టులాగా మనకే తెలియకుండా అలా అనిపిస్తూ చేసుకుంటూ ఉంటాము. కొద్దిసేపు థర్స్డే ఏమి పూలు పండ్లు ప్రసాదాలు అన్నీ ఏం చేసుకోకపోయినా జస్ట్ ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి దీపం పెట్టుకున్నా కూడా చాలు. మనం రోజు పొద్దున్నే టిఫిన్ అన్నీ చేసుకుంటాం కదా, బ్రేక్ఫాస్టు, అదే మనకి లంచ్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అన్నీ అవే కూడా కొద్దిగా మనము తినకు ముందు కొద్దిగా బాబాకి పెట్టేసి కూడా మనము బాబాకనే కాదు మన పూజ గదిలో మనం చేసేదే కొద్దిగా పెట్టేసి కూడా తర్వాత ఆ ఇంట్లో అందరం తీసుకున్నా కూడా మంచిదే. ఇంకా అన్నం రైస్తో చేసింది అది పెడితే కూడా చాలా మంచిది దేవుళ్ళకి. నేనైతే ఇలా అయితే పూజ చేసుకున్నానండి. నెక్స్ట్ వీడియోలో బాబా డ్రెస్ ఎలా చేసుకోవాలో బాగా క్లియర్గా చూపిస్తాను, చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.